హాయ్ అండి. నేను మీ ఎస్తేరు. వెల్కమ్ బ్యాక్ టు ఎస్తేర్స్ కుకింగ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో బీట్రూట్తో స్వీట్ చేసుకుందాం. బీట్రూట్లను ఫ్రై చేసినా కానీ కర్రీ చేసినా కానీ తినడానికి అంతగా ఇష్టపడరు కాబట్టి దీన్ని ఇలా స్వీట్లా తయారు చేసుకుందాం. బీట్రూట్లు ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని వాటిపై చెక్కు మొత్తాన్ని తీసివేసి వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన బీట్రూట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత వచ్చిన జ్యూస్ని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు వరకు మొక్కజొన్న పిండిని తీసుకుంటున్నాను. నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నానో అదే కప్పుతో 1 గ్లాస్ వరకు బీట్రూట్ జ్యూస్ను వేసుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా పిండి కలిసిపోయేలా కలుపుకుంటున్నాను. పిండి మొత్తం జ్యూస్లో బాగా కలిసిపోవాలి. ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు. తర్వాత అదే గ్లాస్తో మరో గ్లాసు జ్యూస్ తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపి దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని అందులో 2 కప్పుల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. మేము తినే స్వీట్ని బట్టి నేను షుగరు 1.5 కప్పు వరకే తీసుకుంటున్నానండి. మీరు తినే స్వీట్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేసి ఈ షుగర్ని పాకం పట్టుకుందాం. షుగర్ మొత్తం కరిగిపోయి జస్ట్ అలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒక తీగలాగా వస్తే పాకం రెడీ అయిపోయిందనమాట. ఈ టైంలో మనం పక్కకు పెట్టుకున్న జ్యూస్ని ఈ పాకంలో కలుపుకోవాలి. జ్యూస్ మొత్తాన్ని పాకంలో వేసి మొత్తాన్ని కలుపుతూనే ఉండాలి. ఆపకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే 3 or 4 minutes కల్లా ఇదంతా దగ్గరగా అయిపోయి చిక్కబడిపోతుంది. ఈ విధంగా స్వీట్ను దగ్గర పడేంత వరకు గరిటతో కలుపుతూనే ఉండాలి. లేదంటే స్వీటు మాడిపోతుంది. దగ్గర పడిపోయాక ఇందులో ఇలాచీ పొడి వేసుకోవాలి. నా దగ్గర లేదు, అందుకే నేను స్కిప్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే 4 స్పూన్ల నెయ్యి వేసి మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. నెయ్యి కలిసిపోయాక మరలా ఇందులోనే 3 స్పూన్ల వరకు నెయ్యి వేసి కలుపుకోవాలి. స్వీట్ వెంబడి సైడ్లకి నెయ్యి కనిపిస్తుంటుంది అన్నమాట. అలా కనిపిస్తే నెయ్యి సరిపోయిందని అర్థం. అలా కనిపించలేదంటే సరిపోలేదు, మళ్ళీ వేసుకోవాలి. అలా కనిపించేంత వరకు మీరు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, పుచ్చపప్పు ఇలా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. వెంటనే స్వీట్ని దించి ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి ఈ స్వీట్ అంతటిని తీసుకోవాలి. నెయ్యి రాసిన గరిటతో కానీ లేదా చేత్తో కానీ స్వీట్ అంతటిని చక్కగా అమర్చి ఈ స్వీట్ పైన లైట్గా నువ్వులు చల్లి 2 గంటల పాటు చల్లారనివ్వాలి. 2 గంటల పాటు చల్లారాక ఈ స్వీట్ను ఒక ప్లేట్లోకి ఈ విధంగా బోర్లించుకుంటే చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా బీట్రూట్తో మనకి బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీట్రూట్ హల్వాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది మంచి ఐరన్ ఫుడ్ కాబట్టి వెంటనే మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి. ఈ బీట్రూట్ హల్వాలో ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదు, చాలా చక్కగా కలర్ఫుల్గా వచ్చింది. ఇలాంటి హెల్దీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.